హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తల్లిదండ్రుల ఆంజనేయ స్వామిని ఎల్లవెల్లలా ప్రార్థిస్తూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మీరు ఆదరిస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్యామిలీలోకి మీకు వెల్కమ్ చెప్తున్నానండి. ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివ్నెస్ వస్తుంది. ఆ పాజిటివ్నెస్ యూనివర్స్ మీకు కూడా ఇస్తుంది. మీ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ తొలగడానికి అది ఒక వే అనేది ఏర్పరుస్తుంది. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అసలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మీరు నేను కార్డ్స్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ ఏమున్నాయో అవి మీరు గుర్తు చేసుకోండి. పాజిటివ్ మెమరీస్ని గుర్తు చేసుకున్నప్పుడు మీ ఫేస్లో వచ్చే స్మైలు, ఆ స్మైల్ని కంటిన్యూ చేయండి. ఆ పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లో అతి త్వరలోనే వస్తుంది. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇందులో ఉన్న పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి. ఇందులో 30 to 40% లేదా 50% వరకు మీకు రిజనేట్ అయితే మీ రీడింగ్ అనుకోండి. లేదు అంటే దీన్ని లీవ్ చేయండి. మీకోసం ఇంకొక రీడింగ్ అనేది, ఇంకొక వీడియో అనేది వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఇందులో ఏమన్నా రిజనేట్ అయిన పాయింట్స్ ఉంటే అది మీరు దాన్ని పాజిటివ్నెస్గా తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ ఉంటే లీవ్ చేసేసి దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని పెయిన్గా మాత్రం అనుభవించొద్దండి. ఇంకా మీ లైఫ్లో ఇంకా క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు, హెల్త్ పర్పస్ కానీ, కెరియర్, జాబ్, అగైన్ పర్సనల్ లైఫ్లో కానీ మాకేం జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు, ఈ ఆబ్స్టికల్స్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అని కన్నా మీకు ఇంకా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ మెసేజ్ చేయండి. కాల్ చేయొద్దండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కాల్స్ లిఫ్ట్ చేయను. ఫోన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే లిఫ్ట్ చేయగలుగుతాను. అందుకోసం మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఇంకా టారో కోర్స్ నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. దానికి మెసేజ్ చేస్తే నేను మీకు టారో కోర్స్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. చెప్పడం మర్చిపోయానండి, ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటాను, చెప్పడం మర్చిపోతున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ క్రియేట్ చేశానని చెప్తున్నాను కదా. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళి షార్ట్ వీడియోస్ అక్కడ ఉంటాయి, మీరు అక్కడ చూడొచ్చు షార్ట్ వీడియోస్ని. మీరు ఇక్కడ నన్ను ఆదరించినట్టే అక్కడ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చిన మీ అందరికీ, నా కృష్ణకి ఎల్లవెల్లలా నేను రుణపడి ఉంటానండి. నా కృష్ణకి మాత్రం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇటువంటి లైఫ్ ఇచ్చినందుకు, మీ అందరితోటి ఒక మంచి బాండింగ్ని ఏర్పరచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు మంచి వీడియోస్ చేసే హోప్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకోటి అండి చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే నేను రీడింగు ఇన్ని మినిట్స్ చేయాలని ఎప్పుడు అనుకోను. ఎనర్జీ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే, నేను ఆల్మోస్ట్గా ఒక 25 నుంచి 30 మినిట్స్ లోపల చేయాలి వీడియో అనే కూర్చుంటాను. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదామా? ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్.
I want out. You have triggered me. You were right. Drugs and alcohol. I am obsessed with you. చూద్దాం. ఇంకా ఇంకొక నేను ఒరిజినల్ టారో డెక్ నుంచి ఇంకో 5 కార్డ్స్ తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ ఒక పర్సన్ మా వ్యూయర్స్ని ఏ విధంగా చూస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. Knight of Pentacles, the Empress, Wheel of Fortune, 7 of Wands, 8 of Pentacles. Devil card వచ్చిందండి. ఓకే, డెవిల్ కార్డ్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే చాలా కష్టపడుతున్నారు, ఒంటరిగా కష్టపడుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అందరినీ అవాయిడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు లైఫ్లో ఉంటారు అనుకున్న పర్సన్స్ చాలా పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళల్లో ఉన్న ఆలోచనలని కానీ వాళ్ళ ఎలా చెప్పాలి, వాళ్ళ మైండ్ ఏం ఆలోచిస్తుంది, మైండ్ ఒకటి ఆలోచిస్తుంది, బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని వాళ్ళు ఎవరికి చూపించాలి అనుకోవటం లేదు, కంట్రోల్ చేస్తూ ఉన్నారు, మేనేజ్ చేస్తూ ఉన్నారు. అగైన్ మీ పర్సన్ ఎలాంటి వారు అంటే, మీకు ఒక పర్సన్ చెప్తే మీకు ఒక విషయం తెలిస్తే 9 విషయాలు మీకు తెలియవు అసలు మీ పర్సన్ గురించి. ఇది మాత్రం 100% ట్రూ అండి. వాళ్ళకి అక్కడ ఉన్న లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే రెక్కలు కట్టుకొని, ఇంకా ఎలా అంటే అక్కడ ఏదో నిధి దొరుకుతుంది అనేసి సప్త సముద్రాల అవతల ఉన్న మాంత్రికుడు లాగా, వాళ్ళ మాంత్రికుడు చిలుకలో ప్రాణాన్ని పెట్టినట్టుగా మీ పర్సన్ ప్రాణం అనేది కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను సేఫ్గా ఉంటాను, హ్యాపీగా ఉంటాను, మిమ్మల్ని వదిలేసిన తర్వాత నేను అనుకున్నారు. అందుకు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావాలి అని నేను అనుకుంటున్నారు. ఇప్పుడు ఐ వాంట్ అవుట్. వాళ్ళు బయటికి రావాలి అని అనుకుంటున్నారు. ఎలా అంటే మీ వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే మీ ఆలోచనలు కానీ ఏవైనా కానీ వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాయి. ఎలా అంటే ఇన్స్పైరింగ్. ఇప్పుడు ఇది నువ్వు ఎలా చెప్పాలి, మంచి విధంగా ట్రిగ్గర్ చేయడం అంటే భావోద్వేగంగా రెచ్చగొట్టడం లాంటిది ఒక విధంగా. అంటే నువ్వు ఎలా అంటే, నువ్వు చేయలేవు అంటే నేను చేసి చూపిస్తాను అంటారు కదా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే మౌనంగా ఉన్నారు కదా. యాక్చువల్గా ఇక్కడ మీ ఎనర్జీ ఎలా ఉందంటే ద ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఎంప్రెస్ ఏం చేస్తుంది? ఎంప్రెస్ దేనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు కదా. వాళ్ళు మౌనంగా ఉంటూనే అన్నీ హ్యాండిల్ చేయగలరు. అలా ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం వేస్తుంది. మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో, మీ దగ్గరికి వస్తే మీరు తనని నువ్వు నా లైఫ్లో వద్దుపో అంటారేమో అన్న ఒక భయం ఏర్పడింది. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, అందువల్ల వాళ్ళకి ఒక మనసులో అనేది భయం ఏర్పడడం వల్ల ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెయిన్ అనుభవించడం వల్ల వాళ్ళు ఒక ఎట్లా అంటే అడిక్ట్ అయిపోయి ఉన్నారు. డ్రగ్స్కి, ఆల్కహాల్కి, చెడు వ్యసనాలకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అందుకే అంటున్నారు, ఎప్పుడు నువ్వు చెప్పిందే రైట్ నాకు. మీలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు.
మీ ఆలోచనలోనే వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు, మీలోనే ఇంకా తనలో మిమ్మల్ని ఇన్మడింప చేసుకున్నారు అని చెప్పొచ్చు. అందుకే వాళ్ళకి ఆలోచనలు ఏమంటే మీ మీద అక్కడ బందీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అందుకే మీ మీద వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం. ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయర్స్ క్వశ్చన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే పేజ్ ఆఫ్ ప్యాడ్స్ వాళ్ళు మీతోటి ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు, మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు దానికోసము వాళ్ళు కొత్త వేని వెతుకుతూ ఉన్నారు. అందుకే భయపడుతూ ఉన్నారు మీరు ఎక్కడ వాళ్ళని రిజెక్ట్ చేస్తారు అనేసి. ఐ వాంట్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ద చారియట్ వాళ్ళకి అక్కడ మంచి చెడు ఏంటి అనేది అర్థమైంది. వాళ్ళ లైఫ్లో తను అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం పోగొట్టుకున్నారు, మీ దగ్గర ఉన్నప్పుడు ఏం పొందారు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. తను తీసుకున్న నిర్ణయం చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాను, తను ఈ విధంగా చేయకుండా ఉండాల్సిందని తనకు అర్థమయ్యింది. తనలో ఉన్న నెగిటివ్నెస్ని వాళ్ళు వదిలేసి పాజిటివ్ వైపు వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు. యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఎందుకంటున్నారంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు తనకి ఎలా కనిపిస్తున్నారంటే అన్ని విధాలుగా ఒక మంచి స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు. కెరియర్ పరంగా ఉండొచ్చు, ఏ విధంగా అయినా కానీ మీతో ఉంటే తన లైఫ్ అనేది ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని తనకు తెలుసు. అందుకే మీరు ఆ పొజిషన్లో ఉండి వాళ్ళని ఇప్పుడు ఏ విధంగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళడం వల్ల చూడు నేను ఈ విధంగా తయారయ్యాను అని మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు యు వేర్ ట్రిగర్ మీ, యు వేర్ రైట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ద స్టార్ ఎందుకు అంటే మీరు ఒక అందరాని ఆ ఆకాశంలో ఒక నక్షత్రంలాగా కనిపిస్తున్నారు. అంటే మీరు హై రేంజ్లో కనిపిస్తున్నారు. తను ఇప్పుడు లో ఎనర్జీలో ఉన్నారు. మీ ఎనర్జీ అనేది హై రేంజ్లో వచ్చింది. ఇప్పుడు మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యారు. మీరు మీలో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మీకు తెలియకుండానే డిఫరెంట్ వేలో మీలో పాజిటివ్నెస్ని నింపుకుంటూ ఉన్నారు. అందుకు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఏం చేసినా కూడా రైటే అని అంటున్నారు. నువ్వు ఒక రైట్ పర్సన్వి. అంటే నువ్వు ఎలా దీనికి చెప్పాలి అంటే, నువ్వు ఇప్పుడు కలువ పువ్వు ఉంటుంది కదండి, కలువ పువ్వు బురదలో ఉంటుంది, కానీ దానికి బురద ఏమన్నా అంటుకుంటుందా? అంటుకోదు. చూడండి, ఎంత బురదలో ఉన్నా కూడా, ఎంత దుర్గంధంలో ఉన్నా కూడా దానికి ఆ దుర్గంధం కూడా ఇంత కూడా ఆ కలువ పువ్వుకి అంటుకోదు. దానికి ఉన్న స్పెషాలిటీ అసలు అంటే మీరు ఎలాగంటే చుట్టుపక్కల మీ చుట్టూ ఎంత అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నా, నెగిటివ్నెస్ ఉన్నా కూడా మీరు ఆ నెగిటివ్నెస్ని కానీ, అన్వాంటెడ్ థింగ్స్ని కానీ, అన్వాంటెడ్ ఎటువంటి దాన్ని కానీ మీలో అబ్జర్వ్ చేసుకోరు. మీరు ఒక సంథింగ్ డిఫరెంట్ పర్సన్ అన్నమాట. అలా ఉంటారు. అంటే మీ పర్సన్ ఎలా చూస్తున్నారంటే, ఒక కలువ పువ్వు ఎంత పవిత్రమైంది చెప్పండి. లక్ష్మీదేవి ప్రతిరూపం అంటారు కదా, కలువ పువ్వు లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది ఆ కలువ పువ్వులో. అలాంటి పర్సన్ అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే జస్టిస్. హరే కృష్ణ. వాళ్ళు జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఉన్న మైనస్ ఏంటి అంటే, వాళ్ళు
ఒక నెగిటివ్ వైపుగా వెళ్ళడం, వాళ్ళ ఏదో ఒక దానికి బానిస అయిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ డ్రగ్స్ అంటే ఆల్కహాల్ అని చెప్పను, అంటే మా పర్సన్ లేడీ మ్యామ్ మేము చూసేవాళ్ళు మెన్ అంటే మీ పర్సన్ లేడీ అయితే ఇక్కడ డ్రగ్స్ ఆల్కహాలే తీసుకుంటారు అని కాదు, వాళ్ళు దేనికో ఒకదానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు అంతే. అందుకు వాళ్ళు జస్టిస్ని కోరుకుంటూ ఉన్నారు. అందులోంచి బయటికి రావాలి అంటే వాళ్ళకి జస్టిస్ కావాలి, మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని వాళ్ళకి తెలుసు. యూనివర్స్ కూడా మీ ఇద్దరిని కలపబోతుంది. ఇక్కడ మీ ఇద్దరి లైఫ్లో జస్టిస్ అనేది రాబోతుంది. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే 2 ఆఫ్ కాయిన్స్. వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు పాస్ట్లో, వాళ్ళు ఏం మిస్టేక్స్ చేయడం వల్ల తను ఈ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు అనేది తనకు మంచిగా అర్థమయ్యింది. అందుకే తన మొహాన్ని మీకు చూపించడానికి బాధపడుతున్నారు, చూపించలేకపోతున్నారు. మీ ఎదురుగా వచ్చి నిలబడాలంటే కూడా తను భయపడుతూ ఉన్నారు. తను చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. ద ఎంప్రెస్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే 6 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు భారంగా మూవ్ అవుతున్నారు. హ్యాపీగా ఉంటాను అనుకొని వెళ్ళిన లైఫ్ అనేది తనకి హ్యాపీగా లేదు కాబట్టి వాళ్ళు భారంగా మూవ్ అవుతున్నారు. అది మీ లైఫ్లోకి. ఎందుకు మీ లైఫ్లోకి మూవ్ అవుతున్నారంటే మీరు ఒక నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సన్, ఒక అమ్మ తత్వం ఉన్న పర్సన్. అంటే ఇంకా ఎలా చెప్పాలి అంటే ఏది జరిగినా కూడా అమ్మ మనసు అనేది వెన్నలా కరిగిపోతుంది. మీరు అలాంటి మనసున్న మనిషి అని తనకు బాగా తెలుసు. అందుకే మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు రావాలి అనుకుంటున్నారు. ఇక్కడికన్నా పిల్లల కోసం ఎదురు చూస్తూ, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ జరగబోతుంది. మీ లైఫ్లో కిడ్స్ అనేవాళ్ళు రాబోతూ ఉన్నారు. మీరు ఎలా అంటే మీకు అన్ని విధాలుగా అబైండెన్స్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో మీ పర్సన్ రాబోతున్నారు. అదేవిధంగా మీ కెరియర్ పరంగా కూడా మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది రాబోతుంది. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ క్లారిఫికేషన్. ఇంకా మీ లైఫ్లో కర్మ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. మీ చెడు కర్మ అనేది మీకు ఎండ్ అవ్వబోతుంది. గుడ్ కర్మ స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు అంటే ఈ రీడింగ్ చూస్తున్నాను అంటే మీరు పెయిన్లోనే ఉన్నారు. అందుకే ఆ పెయిన్ అనేది మీకు రిలీఫ్ అవ్వబోతుంది. మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. సంతోషంగా మీ ముఖము ఎలా అంటే ఇంకా నేను అప్పుడు చెప్పాను కదా, కలువ పువ్వు అలా వికసించబోతుంది మీ ముఖం. చంద్రుడిని చూస్తే కలువ పువ్వు వికసిస్తుందంట. చంద్రుడు వచ్చేంత వరకు కలువ పువ్వు వికసించదు. అలా ఉంది ఇప్పుడు మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. మీ ఫేస్లో గ్లో అనేది రాబోతుంది. మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. మీ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది గా తయారవబోతుంది. ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ఏవి ఉన్నాయో అవి చెయ్యకండి. ఇంకా మీ లైఫ్లో మీ పర్సన్ వస్తే కన్నా ఇంతకుముందు మీరు ఏం మిస్టేక్స్ చేశారో, ఏ విధంగా మీరు ఉన్నారో దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఆ మిస్టేక్స్ని అనేది కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు హ్యాపీ లైఫ్ అనేది మీకు ముందు అతి త్వరలోనే యూనివర్స్ అనేది ఇవ్వబోతుంది. ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే 3 ఆఫ్ పెంటకల్స్. వాళ్ళు ఇంతకుముందు మీ పర్సన్తో రిలేషన్షిప్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అండి. మీకు నిజంగా చెప్తున్నా, టాక్సిక్ రిలేషన్షిప్. ఏ రోజు మీరు హ్యాపీగా ఉన్నారో తెలియదు, ఏ రోజు మీరు తన నుంచి ఏ విధంగా ఎదుర్కోవాల్సి వచ్చిందో మీకు తెలియదు. ఎందుకు అలా అంటున్నాను అంటే తను ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించేవాడో కూడా మీకు తెలియదు. తను ఒక
అంటే ఇన్మెచ్యూర్గా ఆలోచించేవాడు, దేనికి ఓవర్ రియాక్ట్ అవ్వడము, తను చెప్పింది జరగాలి అని అనుకోవడము, తను మీ మీద అంటే అది ప్రేమ వల్ల వచ్చిన అథారిటీనో లేకపోతే అనుమానం మీరు నాకే దక్కాలి అన్న స్వార్థంతో చూపించే అథారిటీనో తెలియదు. కానీ తను ఏంటి అంటే మీ మీద ప్రతి క్షణం మీరు ఏది చేసినా కూడా ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని అడగడం, తను మీతోటే ఉండాలి అనుకోవడం, అది జరగని పని అని తెలుసు. ఎలా మీరున్న రిలేషన్షిప్లో ఎలా జరుగుతుంది, అది జరగదు అని తనకు తెలుసు. కానీ ప్రతి క్షణం మీతోటే ఉండాలి, మీతోటే తను టైం స్పెండ్ చేయాలి. మీ పర్సన్ ఆ విధంగా ఆలోచించి కొంచెం మీకు డిఫరెంట్ లైఫ్ అనేది చూపించారు. ఆ చూపించిన వాళ్ళు సడన్గా మాయమైపోవడం అయితే జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, మీరు కావాలని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. మీకు ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నోరు మెదపని మనిషి ఇప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు, మీ గురించి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు అందుకు మీతో న్యూ బాండింగ్ కావాలి అని అనుకుంటున్నారు, మీ లైఫ్లో ఒక పునాది వెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 8 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వావ్, ఇప్పుడు అక్కడ 8 ఆఫ్ పెంటకల్స్కి ఇక్కడ 8 ఆఫ్ పెంటకల్సే. ఇంకేం చెప్పాలి? తను ఒంటరిగా బాధపడుతున్నారు, ఒంటరిగా మీ రిలేషన్షిప్ కోసం పోరాడుతూ ఉన్నారు, తను ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్కి కావాల్సిన నీడ్ ఏముందో అది సమకూర్చి అక్కడి నుంచి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది తన ఆలోచన. తను హ్యాపీగా లైఫ్ డీల్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కూడా కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ 6 ఆఫ్ కప్స్. మీకు ఎమోషనల్గా వాళ్ళు దగ్గర అవుతున్నారు, ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంది మీ ఇద్దరికి. అందుకే తను అంటున్నారు ఐ యామ్ అబ్సెస్డ్ విత్ యూ అని. అంటే తను లీనమైపోయారు ఇంకా మీ ఆలోచనలో, మీ ప్రతిబింబంలో, మీ ఇంకా ఎలా చెప్పాలి, ఒకరి కోసమే ఒకరు ఉన్నాము అన్నట్లు, అర్ధనారీశ్వర్లు అన్నట్లు. అందుకే వాళ్ళకి మీ మీద ఫిజికల్ ఫీలింగ్ అనేది ఎక్కువగా కలుగుతుంది. వాళ్ళకి అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల పెట్టే టార్చర్ వల్ల వాళ్ళు మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. కాబట్టి మీ మీద వాళ్ళకి ఎమోషనల్గా, ఫిజికల్గా ఫీలింగ్ అనేది ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఇచ్చేసి నేమ్స్ చూసేద్దాము, అయిపోతుంది రీడింగ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈ కార్డ్ పెట్టేసుకున్నాను. ఎస్, ఏంజల్ కార్డ్ తీసేసుకుంటాను. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మాకు చూసే వ్యూస్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Communicate clearly. Forgiveness. Choose a new direction. There is something better. If you believe. మీరు నమ్మండి, మీ లైఫ్లో ఒక న్యూ డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోండి. మీకు సంథింగ్, మీ లైఫ్ అనేది బెటర్ కాబోతుంది. మీరు క్షమించే మనస్తత్వంతో ఉండండి. మీ పర్సన్ కను వచ్చినా కూడా, ఎవరితోటైనా కూడా మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. మీకు ఇది కాదు అంటే ఎనఫ్, కాదు, ఇది అవుతుంది అంటే అవుతుంది, అంతే. ఎస్ ఆర్ నో చెప్పడం నేర్చుకోండి. నో చెప్పడం కూడా నేర్చుకోండి. అన్నిటికీ ఎస్ చెప్పడం కాదు, నో అని మీరు ఎప్పుడు చెప్పగలుగుతారో మీ లైఫ్ అనేది
బ్రైట్గా ఉంటుంది. అలా చెప్పలేని క్షణంలో అది మీ లైఫ్ అనేది బ్రైట్గా ఉండదు, అది అసంభవం, జరగని పని అని ఏంజల్స్ చెప్తున్నారు. మీ పర్సన్ నేమ్ ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు. ఇంకా MJTUFKWRAE CV. ఇది మీ పర్సన్ నేమ్ అయినా కానీ మీ నేమ్ అయినా కానీ అయ్యిండొచ్చండి. ఇంకా ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కానీ పాయింట్స్ లీవ్ చేసేసి హ్యాపీగా ఉండండి. మీ మైండ్లో మాత్రం వాటినన్నింటిని వేసేసుకొని పెయిన్ అనేది అనుభవించద్దు. ఇదే నేను కోరుకునేది. పెయిన్ రిలీఫ్ చేసుకోండి, కానీ పెయిన్ మాత్రం మీరు అనుభవించి ఈ రీడింగ్ వల్ల ఎవ్వరూ పెయిన్ అనుభవించకూడదు. ఈ రీడింగ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి, హ్యాపీగా మీ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.